ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. హల్లెలూయా. శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు అందరూ ఎదుర్కొంటారండి. విశ్వాసులముగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాటిని ఎదుర్కొంటారు. కానీ దేవుడు ఆ యొక్క శ్రమలలో, ఆ యొక్క ఇబ్బందుల్లో, ఆ యొక్క శోధనల్లో మనల్నికి సంతోషాన్ని, మనందరికీ ఆనందాన్ని దేవుడు తీసుకొని వస్తాడని ఈరోజు తన యొక్క లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అవునండి, శ్రమ రానివారు ఎవరు ఉండరు, కష్టాలు రానివారంటూ ఎవరు ఉండరు, ఇబ్బందులు రానివారు ఎవరు ఉండరు. కానీ వాటన్నిటినీ దేవుడు మనకు సంతోషాన్ని తెచ్చిపెట్టేవిగా దేవుడు చేస్తాడని ఈరోజు నా మాట ఇస్తున్నాడు. ఎన్నో ఏండ్ల కొలది నీ జీవితం అంతా శూన్యంగా మారిపోయి, ఎన్నో ఏండ్ల కొలది కష్టాలతోనే, శ్రమలతోనే, నిందలతోనే సాగుతున్నటువంటి నీ జీవితాన్ని ఒక్కసారి దేవునికి అప్పగించి చూడు. ఆయన వైపు నువ్వు తిరిగి చూడు. దేవునికి నీ వాద్యాన్ని అప్పగించు, నీ కష్టాన్ని అప్పగించు, నీ శోధనను అప్పగించు, నీ బాధను అప్పగించు. ఆయన నీవు శ్రమ పడిన ఏండ్ల కొలది సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతైతే నువ్వు శ్రమ పడ్డావో, ఎంతైతే నువ్వు వేదన చెందావో, అంతకంటే ఎక్కువ సంవత్సరములు దేవుడు నిన్ను సంతోషంతో నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవునిలో ఉన్న సంతోషం వేరు, ఆయనతో ఉండే జీవితం వేరు, ఆయనలో గడిపే క్షణాలు వేరు. హల్లెలూయా. అవి మన యొక్క గతంలో జరిగినటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు మనల్ని సంతోషంతో నింపుతాడు. మరి ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఐగుప్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారండి. వారిని ఎంతైతే కష్టపెట్టారో, ఎంతైతే వారిని ఇబ్బందులు పెట్టారో, దేవుడు వాటన్నిటిని చూసినటువంటి దేవుడు వారిని ఒకనాడు తన యొక్క ప్రజలను విడిపించడానికి సేవకుణ్ణి పంపించాడు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న బాధలన్నిటి నుంచి విడుదల ఇవ్వడానికి తన యొక్క వాక్కును నీ యొద్దకు పంపించాడు. దేవుని యొక్క మాట బలమైనదండి. ఆయన మాట సజీవమైనది. ఆయన మాట వాడిగల ఖడ్గము కంటే పదునైనది. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు ఎంతైతే మనోదుఖముతో ఉన్నావో, ఎంతైతే శోధనను అనుభవిస్తున్నావో, ఎంతైతే కన్నీరు కారుస్తున్నావో, వాటన్నిటిని దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. కీడు ఒకందుకు మేలే జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కీడు వెనక ఖచ్చితంగా దేవుడు మేలును దాచిపెట్టాడండి. పౌలు శీలలను దేవుడు చెరసాలలో వేయించినప్పుడు ఆ దేవుని యొక్క పని నిమిత్తము వారు సువార్త చేస్తున్న సమయంలో వారు మంచి చేస్తున్నప్పటికీ ఆ యొక్క చెరసాలకు వారిని అప్పగించారు. ఆ కీడులో నుండి దేవుడు ఒక మేలుకరమైనటువంటి కార్యం జరిగించాడు. ఆ యొక్క చెరసాల అధిపతి అప్పటి వరకు తిట్టి, దూషించి, నిందించి, ఆ హింస పెట్టి, అప్పటికి ఎన్నో దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టి, బోండలు వేసి బిగించి అంతగా శ్రమ పరిచినా గాని అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా ఆ యొక్క చెరసాల అధిపతికి
పౌలు శీలలు మేలు చేశారు. దేవుని యొక్క రక్షణ కుటుంబం అంతటిని పొందుకున్నారు. దేవుని యొక్క రక్షణ వారి కుటుంబం అంతటికి దేవుడు అనుగ్రహించాడు. ఆ కీడు వెనుక మేలు దాగి ఉంది. ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న ఆ కీడు వెనుక కూడా మేలు దాగి ఉన్నదని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకెందుకు వచ్చింది కష్టం అని నువ్వు అనుకోవద్దు. దేవుడు దీని ద్వారా నా జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్న ఆలోచనతో, అన్నటువంటి విశ్వాసముతో మనం జీవించినట్లయితే దేవుడు అద్భుత కార్యం మన పట్ల జరిగిస్తాడు. ఆయన మనల్ని సంతోషింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగాన్ని బట్టి శుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ కొందనాలయ స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మేము అనుభవించినటువంటి శ్రమలు, కష్టాలు, కీడులు అన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తారని అయ్యా ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, కీడు వెనుక మేలును దాచి ఉంచారని అయ్యా, మరి తండ్రి ఆ శ్రమల వెనుక మరి తండ్రి ఆశీర్వాదాన్ని దాచి ఉంచారని ఈ రోజున మీరు మీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, బిడ్డలకున్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు అయ్యా, మరి తండ్రి అయ్యా కీడునే చూస్తున్నటువంటి పరిస్థితులు, ఏది చేద్దామన్నా మంచి చేస్తున్నా చెడే జరుగుతున్నటువంటి పరిస్థితులు, వాటన్నిటి నుంచి కూడా తండ్రి బిడ్డలకు విడుదలనిచ్చి వారికి క్షేమాన్ని దయచి అనారోగ్య సమస్యలను అన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటిని కూడా విడుదల దయచేయండి. ఒక అద్భుతమైన కార్యము, ఊహించినటువంటి కార్యమును బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.